బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు తన గ్రాఫ్ అలా పెంచుకుంటూ పోతోంది కానీ ఎక్కడా డ్రాప్ అవుట్ కాలేదు. ఎందరో నేతలు వచ్చారు, కనుమరుగయ్యారు. కానీ కమలం లోకల్ అన్నట్లుగా తన ప్రతాపం చూపిస్తోంది. అది ఢిల్లీ ఎన్నికల్లోనూ మరోసారి స్పష్టమైంది. 2 ఏళ్ల కిందట ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ తనని ఢిల్లీలో ఢీకొట్టే మునగాడే లేడంటూ కేజ్రీవాల్ మీసం మెలేశారు. ఆ సవాల్ని సీరియస్ గా తీసుకున్న మోదీ షా ద్వయం వచ్చే జన్మ దాకా ఎందుకు, ఈ ఎన్నికల్లోనే ఆప్ అంతు చూసేస్తామన్నట్లుగా తన వ్యూహాలకి పదును పెట్టారు. విజయ డంకా మోగించారు. అందుకే ఢిల్లీలో ఆప్ పరాజయం బీజేపీ బలమా, స్వయంకృతాపరాధమా? दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है. इसे अब दिल्ली की डबल इंजन सरकार दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी. ఎంతవారు గాని ప్రజా తీర్పు ముందు శిరసా వహించాల్సిందే. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. సామాన్యుడు అసమాన్యుడిగా ఎదిగినా ప్రజాస్వామ్యానికి తలవంచాల్సిందే. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. తినగా తినగా తీపి కూడా చేదే. ఎంతవారు గాని ప్రజా వ్యతిరేకత వ్యక్తమైతే అధికారానికి దూరమే. కానీ అదేంటో ప్రధాని మోదీ విషయంలో ఎంతవారు గాని మోదీ చరిష్మా ముందు జీ హుజూర్ అనాల్సిందేనా అన్నట్లుగా మారింది. తినగా తినగా వేప కూడా తీపే అన్నట్టుగా మారింది మోదీ ఇమేజ్. 2014 నుంచి అప్రతిహత విజయాలతో, విపక్షాలకు సాధ్యం కాని రికార్డులతో, అసామాన్య వ్యూహాలతో దూసుకుపోతోంది కమలం. విపక్షాల కంచుకోటళ్లు బద్దలు కొడుతూ ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా కమలం జెండా పాతింది మోదీ షా ద్వయం. సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఢిల్లీ గద్దెనెక్కి కూర్చున్న మఫ్లర్ వాలా కేజ్రీవాల్ అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. 12 ఏళ్ల అధికారాన్ని చాయ్ వాలా మోదీ మట్టి కరిపించారు. ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా ఢిల్లీ పీఠం నుంచి ఆపును దించే దమ్ముందా మోదీ అంటూ ఘీంకరించిన ఆ 10 నేతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కమలం. పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రో లెవెల్లో ఇంటింటికి పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసొచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పెద్ద ఎత్తున పరివర్తన్ ర్యాలీలు చేపట్టి ఆప్దా నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే అంటూ సాగిన ప్రసంగాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కామ్, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పాటు శీష్ మహల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభించింది. అలాగే ప్రజాకర్షక పథకాలతో ఆప్కు పేద, మధ్యతరగతి వర్గాల్లో ప్రజాదరణ ఉన్నా స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. ముఖ్యంగా యమున కలుషితం కావడం, తాగునీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో పలు సమస్యలతో పాటు ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. నియోజకవర్గాల వారీగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ఛార్జిషీట్లు విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెట్టింపైందన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతల్ని వేధిస్తోందని, ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేసినా ఆశించిన మేరకు వర్కౌట్ కాలేదు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ ఉన్నా పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్కు నష్టం చేకూర్చింది. చివరకు కేజ్రీవాల్ కూడా ఓడిపోయే పరిస్థితికొచ్చింది. ఇండియా గ్రూప్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యులైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఆప్కు నష్టం కలిగింది. ఆప్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీల్చడంతో ఆప్ ఓటమి ఖాయమైంది. ఇక మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2020లో ఆప్కు 60% ఓట్లు రాగా బీజేపీకి దక్కిన వాటా మాత్రం 35%. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కమలం హామీ ఇచ్చింది. అంతేకాకుండా గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇదే తరహా హామీలు
ఇతర పార్టీలు ఇచ్చినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు. ఇక కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభించింది. ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ హర్యానా ఎన్నికల నుంచి విడివిడిగా పోటీ చేస్తూ వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాయి. కొట్టుకున్నాయి, పరస్పరం దూషించుకున్నాయి. రెండు పార్టీలు 70 స్థానాల్లోనూ పోటీ చేశాయి. వీటితో పాటు బీఎస్పీ, లెఫ్ట్, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ కూడా ఎన్నికల్లో తలపడ్డం ఆప్కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఓవైపు ఎన్డీఏలో ఐక్యత కనిపిస్తే ఇండియా కూటమిలో అనైక్యత స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని, ఇంకా కొట్టుకోండి, మీ మనసుకు నచ్చినంత వరకు పోట్లాడండి, ఒకరినొకరు కొట్టుకోండి అని రాసి ఉన్న జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిగ్ గేమ్ చేంజర్ మాత్రం బడ్జెట్లో ప్రకటించిన పన్ను వరాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం, తర్వాత వెంటనే 5వ తారీఖు పోలింగ్ జరగడం బీజేపీకి బాగా లాభించిందంటున్నారు విశ్లేషకులు. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండడం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గత నెల కేంద్రం ప్రకటించింది. ఇది కూడా ఎన్నికల్లో పనిచేసింది. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇస్తేనే తాను తిరిగి పదవికి వస్తానని గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఆ సర్టిఫికెట్ తమ నుంచి రాదన్న సంకేతాలు ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఇచ్చారంటూ ఆ ఓటమిపై సోషల్ మీడియా అంతా సెటైర్లతో నిండిపోయింది.